అగ్నిగుండంలోకి వెళతారు. ఎందుకంట తీర్పు ఉన్నది. తీర్పులో దేవుని వెళ్ళారా, ఇదిగో వారి క్రియలు చొప్పున దేవుడు తీర్పు చెప్తాన్నాడు. కానీ యేసు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. వారికంట యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే వారు మరణములో నుంచి దాటి దేవుని జీవంలోనికి వస్తారు. మధ్యలో చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, నా మాట విని నన్ను పంపిన వాని యందు చూసారా, నా మాటలు నమ్మి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏదంట ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు తీర్పులోకి రాడు, జడ్జిమెంట్ లోకి రాడు. మరణంలో నుంచి దాటి ఎక్కడికి వెళ్తాడు? దేవుని యొక్క జీవంలోనికి వెళ్తాడు. దేవుని యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన మరణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. మరణ శాసనాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. మరణ బలము కలిగిన వాడిని నాశనం చేసి మరణాన్ని నిరర్ధకము చేసి ఇదిగో మనకి ఇదిగో జీవమును అక్షయతని ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు దేని కొరకు వచ్చాడు? ఈ లోకంలో మరణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. మరణ బలము కలిగిన అపవాదిని నాశనం చేయడానికి. ఎలా చేశాడు? యేసు ప్రభు శరీరంలో రక్త మాంసములు కలిగి మన పాపము నిమిత్తం శిలువలో చనిపోయినప్పుడు పాప బలము పాపపు ముళ్ళు ఎరగొట్టబడింది. మరణము నాశనమైంది. మరణ బలము కలిగిన అపవాది నాశనం అయిపోయాడు. ఇదిగో యేసు ప్రభు శిలువలో మరణాన్ని నాశనం చేసి ఆయన శిలువలో మరణించి మన కొరకు 3వ దినము లేవటం వల్ల ఏమొచ్చింది? మనకి జీవము అక్షయత వచ్చింది. ఇప్పుడు ఆ యేసు ప్రభు శిలువలో మానవులందరి పాపంలో భరించాడని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో అనగా ఏ ఒక్కడు మనుషులు దేవుని ఎదుట నీతిమంతులు కాలేకపోతున్నారు కనుక దేవుడే ఈ లోకంలోకి శరీరధారిగా దిగి వచ్చి అంత్య దినములో మనుషులందరి కొరకు ఆయన శిలువలో పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మనుషులందరి కొరకు శిలువలో రక్తం కార్చాడు. అందరి కొరకు మరణించాడని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇదిగో ఎబ్రీ గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఏమి మాట ఉన్నదంటే 9వ అధ్యాయము 22వ వచనంలో ఏమనుందంటే, ఇదిగో 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఇదిగో మన పాపములు క్షమించబడాలి, రక్తము చిందించబడాలి. అది ఎడ్లు రక్తము, పశువుల రక్తము, గొడ్లు రక్తము కాదు. కానీ ఆ రక్తము మన పాపము తీసివేయలేదు, మన పాపానికి ప్రాయశ్చిత్తార్థం చేయలేదు. మనల్ని పాపాన్ని బలము నుంచి మరణ బలము నుంచి ఇదిగో దైవ ఉగ్రత నుంచి ఇదిగో ఎడ్లు రక్తము, పశువుల రక్తము లేకపోతే మన నీతికి విడిపించలేవు. గాని పరిశుద్ధుడైన దేవుడి రక్తమే, పరిశుద్ధుడైన దేవుడే నిత్యుడగు దేవుడంతకి ఈ లోకంలోకి వచ్చి శరీరాన్ని ధరించుకొని మన కొరకు రక్తం చిందించిన పరిశుద్ధుడు. తల్లి గర్భంలో పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా జన్మించాడు. ఈ లోకంలో పరిశుద్ధంగా పరిశుద్ధుడిగా జీవించాడు, పావనుడిగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, నిష్కల్మషుడిగా జీవించాడు. శిలువలో చనిపోయినప్పుడు ఎలాంటి పెళ్లి లేకుండా పరిశుద్ధుడిగా, పావనుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా జీవించి పవిత్రమైన రక్తాన్ని శిలువలో కార్చి మన కొరకు మరణించి 3వ దినం లేవటం వల్ల ఆ పరిశుద్ధుడి రక్తమే మానవులందరి పాపానికి పరిహారం. ఆ పరిశుద్ధుడి యొక్క శరీరం నలగొట్టబడటము ఇదిగో పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన గొర్రె పిల్లగా యేసు ప్రభు శిలువలో చనిపోవటం వల్ల మనందరి పాపాలకి ప్రాయశ్చిత్తార్థం, మనందరి పాపాలకి పరిహారం, మనందరికి పాపం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి, మరణం నుంచి, వ్యధ నుంచి, ఇదిగో భయంకరమైన నరకం నుంచి, అగ్నిగుండం నుంచి యేసు ప్రభు శిలువ పునరుత్థాన ద్వారా మనకి విడుదల. ఆయన రక్తం మన పాపాలకి పరిహారం, శిలువ మరణం మన పాపాలకి ప్రాయశ్చిత్తార్థం. ఆయన పొందిన గాయముల వల్ల మనకి స్వస్థత ఉన్నది. దేవుని పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించడం వల్ల ఉచితంగా మనకి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం, మోక్షము, పరలోక రాజ్యం ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన చేయ నీతి క్రియల వల్ల కాదు. కానీ ఇదిగో యేసు ప్రభుని అంగీకరించడం వల్ల ఎందరు యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో, ఎందరు ఆయన వైపు చూస్తున్నారు వారి ముఖంలో ప్రకాశించను. ఎందరు యేసు ప్రభు అంగీకరిస్తున్నారో వారికి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, మరణములో నుంచి దాటి దేవుని జీవములోనికి వస్తున్నారు. దేవుని ఉచితంగా మార్కు సువార్త 16 అధ్యాయంలో
నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షా విధిలోకి వెళ్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యేసు ప్రభు శిలువలో అందరి కొరకు మరణించాడు. అందరి శాపములు, పాపములు, రోగములు, వ్యసనం భరించారు. ఉచితంగా మన పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, ఈ శాపము, దరిద్రం నుంచి విడుదల యేసు ప్రభుని కేవలం అంగీకరించడం వల్ల దైవ కుమారుడి లోకంలోకి వచ్చి మా కొరకు శిలువలో మరణించి 3వ దినమున లేచి మా పాపములు ప్రాయశ్చిత్తార్థంగా బలయ్యాడు, మా పాపాన్ని పరిహారార్థంగా బలయ్యాడు. నేను పాపిని, నా పాపముల కొరకు ఆయన రక్తం కార్చి మరణించాడు. ఆయన ద్వారా నాకు రక్షణ, మోక్షం ఉన్నదని ఎందరూ అంగీకరిస్తున్న ఉచితంగా వారికి పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునిలారా ఎందరు యేసు ప్రభుని అంగీకరిస్తే వారికి పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది. ఏ విధంగా దేవునిలారా ఇప్పటి వరకు రక్షణ లేకపోతే చేతులు వెతుదాం. యేసయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించి ప్రభు నాకు రక్షణ ఇవ్వయ్యా. నువ్వు పరిశుద్ధుడివి, దైవ కుమారుడు, నా కొరకు సిలువలో చనిపోయావని నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో ప్రభు నా నీతి క్రియలు, ఇదిగో నా నీతి క్రియలు నన్ను ప్రభు పరిశుద్ధునిగా చేయలేవన్నది ప్రభు వాక్యం సెలవిస్తుంది. లేడు ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ గొర్రెల త్రోవ తప్పి దేవుడిచ్చిన రక్షణ కృపను, మహిమను పొందలేకపోతున్నారు అన్నది ప్రభు. ఇదిగో నేను ప్రభు గొర్రెల త్రోవ తప్పిపోయినాడు ప్రభు. అయ్యా తండ్రి, అపరాధంలో మేము చచ్చి ఉన్నవారు ప్రభు, మీ కటాక్షమా ఇందించమని అడుగుతాం. చేతులు ఎత్తి దేవుని కాలంలో ఆకాశం నుంచి యెహోవా దేవుడు చూస్తున్నాడు. యేసయ్య మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందరూ ఆయన అంగీకరించిన వారికి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము కలుగుతుంది. ఉచితముగా పాప క్షమాపణ, ఉచితంగా రక్షణ, మరణము నుండి దాటి దేవుని జీవంలోకి వెళ్తున్నాం. నిత్య జీవంలోకి దేవుని అనుగ్రహించి యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించినప్పుడు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము దయచేసి దేవుడు మనకి నిత్య జీవములు ఇస్తున్నాడు. నీతి కిరీటాన్ని ఇస్తున్నాడు. రక్షణ వస్త్ర, పరిశుద్ధ నీతి ఉల్లాస వస్త్రాలు. ఎందరూ యేసయ్య నన్ను మీ బిడ్డగా చేసుకుని అంటున్నారు. దేవుడులారా యేసు ప్రభు మాట నమ్మిన వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించిన వారికి దేవుని కుమారులుగా పిలువబడే ఆధిక్యత ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మని మనకు సంచిస్తున్నాడు. ఎందరూ యేసయ్యని రక్షకుడిగా అంగీకరించి ఇదిగో యేసయ్య నా తండ్రి, నువ్వు నా కొరకు చనిపోయావని ఇదిగో యేసుని ఉదయంలోకి అంగీకరిస్తున్నారు. వారి చేతులు ఎత్తితే వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు ప్రభు మీ పాపములను క్షమించబోతున్నాడు. ఇదిగో ఆయన రక్తములో కడిగి పవిత్రపరచబోతున్నాడు. మరణం నుంచి విడిపించి పాతాళంలో పడకుండా దేవుని రాజ్యములో నడిపించబోతున్నాడు. ఆయన నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నూతన సృష్టిగా చేయడానికి ఆదాముని మొట్టమొదటి పాపంలో పడక ముందు చేసిన మహిమ కలిగిన రూపము దేవుని రూపంలోకి మనల్ని మార్చబోతున్నాడు. నిత్య జీవం మనలోకి రాబోతుంది. శాపము కొట్టివేయబడుతుంది, పాపము కొట్టివేయబడుతుంది, మరణ బలము కొట్టివేయబడుతుంది, రోగములు, దరిద్రము కొట్టివేయబడుతుంది. యేసు క్రీస్తు రక్తంలో సంపూర్ణ స్వస్థత కలుగుతుంది. అందరూ ఇదిగో ఆయన చేతుల వైపు, ఆయన వైపు హృదయం ఎత్తి చేతులెత్తి ప్రార్థిస్తారు. యేసయ్య నా దగ్గరికి రా ప్రభు, నా హృదయంలోకి రామని ఇదిగో అంగీకరిస్తే మన పాప క్షమాపణ కలుగుతుంది. హృదయంలో ప్రార్థన, ఇదిగో మారు మనసు, రక్షణ, మరణము నుంచి దాటి జీవంలోకి వెళ్తున్నాడు. ఎందరూ ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారు. ప్రభు అయ్యా నే పాపం, నా పాపంలో క్షమించిన బ్రతికించి పరిశుద్ధంగా చేయ మీ బిడ్డగా చేర్చమని చేతులు ఎత్తి వారి వరకు నేను ప్రార్థించబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభా. అయ్యా ఎవరు ప్రభా తండ్రి చేతులు వెత్తి ప్రభా, అయ్యా నేను తండ్రి పాపిని, నా కొరకు సిలువలో చనిపోయావు, నా శాపమును మోసి సిలువలో యేసయ్య ఎండిపోయిన మాను పైన శాపగ్రస్తుడిగా వేలాడావు, నా కొరకు నలుగు కొట్టబడ్డావు, నా కొరకు కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు, పక్కలో బల్లెం పొలిశారు, అయ్యా తల్లకు మురికి పెట్టారు, నా కొరకు సిలువలో అయ్యా చనిపోయి 3వ దినం లేచి సజీవుడైన దేవుడు నీ ద్వారా రక్షణ ప్రభా ఎందరూ నమ్ముతున్నారో వారి మీద మీ కటాక్షం దిగవచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఎందరు హృదయంలో ప్రభా నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, జీవము గల దేవుని కుమారుడిగా అంగీకరిస్తున్నాను, నిత్య జీవముల ఓటుగా అంగీకరిస్తున్నారు ప్రభా. అయ్యా వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు హృదయంలో వేసే రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి దోషములు క్షమించండి, వారి పాపములు క్షమించండి. తల్లిదండ్రుల పితృల నుంచి ప్రతి దోషము తండ్రి కొట్టివేయండి అయ్యా. అందరినీ మీ రక్తంలో శుద్ధి చేసి పరిశుద్ధాత్మ నింపి మీ బిడ్డలుగా చేసుకుని ఆశీర్వదించమని అయ్యా నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి బాప్తిజం తీసుకొని సిద్ధపడుతున్న బిడ్డల్ని ప్రభా యేసయ్య తండ్రి వారి హృదయాలను చూసి ప్రభా వారిని పాపములు క్షమించి మీ రక్తం పరిశుద్ధపరిచి అయ్యా యేసయ్య మీ చేతులతోటి ప్రభా పరిశుద్ధాత్మతో నీటి బాప్తిజం, అగ్ని బాప్తిజం, నీటి బాప్తిజం దయచేసి వారికి మారు మనసు, రక్షణ, నిత్య జీవం దయచేసి మీ పునరుద్ధాన బలముతో నింపి ప్రభా మీ జీవ గ్రంథంలో బ్రతికించమని ప్రతి బిడ్డలు ఆశీర్వదించమని మీ దేవదూతుల ద్వారా కనిపిస్తే మీరే మహిమ ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుళ్ళారా బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ముందు వస్తే, ఎవరైతే తీసుకోవడానికి సిద్ధపడ్డారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, వాళ్ళకి బాప్తిజం ఇద్దాం. రండి, రావాలి త్వరలో.
నిరాంజనే బిడ్డల్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మను ప్రతిష్ఠిస్తున్నానయ్యా. బిడ్డల కొరకు అందరూ దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా అయ్యా బిడ్డల్ని ప్రభా మీరు ప్రభా దేవుని రక్షకుడుగా అంగీకరిస్తున్నారు ప్రభా. దేవా స్తోత్రం. మీలో ఎంతమంది చెప్పండి యేసు ప్రభు మీరు రక్షకుడు, ఆయన శిలువలో మా కొరకు చనిపోయి మరణించి కూడా దేవుడు లేచాడు, నేను నా పాపాల కొరకు చనిపోయి యేసయ్యని రక్షకుడు అంగీకరిస్తున్నా అని మీ హృదయంలో నిశ్చయంగా నమ్ముతున్నారా? యేసు ప్రభుని రక్షకుడు గమనించి ఆయన ద్వారానే రక్షణ ఇచ్చి జీవమున్నది మంచి దేవుడని హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన సాక్షులుగా ఇదిగో మరణం వరకు నమ్మకంగా ఆయన ఇష్టమైన బిడ్డగా జీవిస్తామని మీరు తీర్మానం చేస్తున్నారా? ఈ బిడ్డలు ఇచ్చిన తీర్మానాన్ని బట్టి ఏమన్నారా? ఈ బిడ్డలకి నేను వెంకటరావుకి తర్వాత ముగ్గురికి తండ్రి కుమార పరిశుద్ధం వ్యాప్తించి పోతున్నాను. యేసయ్యా అయ్యా తండ్రి బిడ్డల్ని తండ్రి కుమార పరిశుద్ధి చేత మీ రక్తంలో పరిశుద్ధ పరిస్థితి మార్చండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించండి దేవా. యేసయ్యా తండ్రి బాప్తిజం జీవాన్ని యేసయ్యకి బాప్తిజం ఇస్తున్నప్పుడు ప్రభా పరలోకం తెరవబడింది తండ్రి. పౌరపల్లి పరిశుద్ధాత్మ దిగి వచ్చి తండ్రి ఇదిగో ఈ నా ప్రియకుమారుడు ఈయన మీరు ఆనందిస్తున్నాను ప్రభా. మీ వాగ్దానం మీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడింది అక్కడ ప్రారంభించాలయ్యా. అయ్యా మీ చేతులతో బాప్తిజం ఉండయ్యా. మీ గొప్ప రక్షణ ఇచ్చి జీవించి ఆశీర్వదించి మీ జీవ గ్రంథాల బిడ్డ పేరు బతికించుకుని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం.